బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో వీవీప్యాట్ యంత్రాల్లో ఓటింగ్ స్లిప్పుల లెక్కింపుపై రేపు విచారణ జరుగుతుండగా ఈ కేసు విచారణకు చంద్రబాబు హాజరు కానున్నారు. 22 ప్రతిపక్ష పార్టీల నేతల సంతకాలతో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రేపు సుప్రీంకోర్టులో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఒక కీలక కేసు విచారణకు రాబోతోంది. ప్రధానంగా ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలి, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ వీవీప్యాట్ యంత్రాలపైన ముఖ్యంగా ఈవీఎంలపైన ప్రతిపక్షాలు ముఖ్యంగా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ జరుగుతున్నాయి. వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న స్లిప్పులు ముఖ్యంగా అభ్యర్థి ఓటు వేసిన వ్యక్తి ఎవరికి ఓటు వేశారు అనేది ఈ స్లిప్లో ముఖ్యంగా ఈ వీవీప్యాట్ యంత్రాల్లో నిక్షిప్తం అవుతుంది. సో వాటిని లెక్కించడం లేదు. గతసారి జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలో పోలైన ఓట్లకి అలాగే వీవీప్యాట్లో నమోదైన ఓట్లకి కొంత వ్యత్యాసం ఉంది, వాటిని లెక్కించడం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేశాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 27వ తేదీన ఒక పిటిషన్ని, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యాన్ని ఖచ్చితంగా 50% ఒక నియోజకవర్గానికి సంబంధించిన వీవీప్యాట్ యంత్రంలో 50% ఓట్ల స్లిప్పులను లెక్కించాలి అని చెప్పి ముఖ్యంగా 21 ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో ఇంప్లీట్ చేస్తూ ఈ పిటిషన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా అర్జున్ సింగ్ భాటి ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించబోతున్నారు. రేపు ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది. సో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులంతా కలిసి ఈ ఎన్నికలు త్వరలో ముఖ్యంగా ఏప్రిల్ 11నే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మే 23న ఫలితాలు అనేవి రాబోతున్నాయి. సో ఈ లోపే సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చే విధంగా ముఖ్యంగా ఒక ఒత్తిడిని అలాగే ఈ కేసుకున్న ఇంపార్టెన్స్ని చూపించే విధంగా రేపు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకి హాజరు కాబోతున్నారు కేసు విచారణ సందర్భంగా. సో ఇతర విపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలాగే శరద్ పవార్, శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సురవరం సుధాకర్ రెడ్డి, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్, టీఎంసీ నుంచి డెరెక్ ఓబ్రైన్, ఈ విధంగా అనేక మంది సంతకాలతో ముఖ్యంగా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతున్నట్లుగా ఫిబ్రవరి 27వ తేదీన పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడే ప్రధాన పిటిషనర్గా ఉన్న నేపథ్యంలో ఆయన నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళి ముఖ్యంగా రేపే ఒక డైరెక్షన్ తీసుకొచ్చే విధంగా కోర్టుకి ముఖ్యంగా ఈవీఎంల వీవీప్యాట్ యంత్రాల పనితీరుకు సంబంధించిన వాదనల సందర్భంగా రేపే సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకున్న ఇంపార్టెన్స్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తూ ఆయన నేరుగా కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు గతంలో ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఇప్పటికే ఒక హై పవర్ కమిటీ వేశాము ఈ వీవీప్యాట్ స్లిప్పుల్లో లెక్కింపుకు సంబంధించి. అలాగే కోర్టు పరిధిలో ఈ కేసు ఉన్నందున దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపే ఒక నిర్ణయాన్ని తీసుకునే దిశగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా తమ వైఖరిని కనబరుస్తుంది. ఇప్పటికే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పి కూడా ముఖ్యంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ ముఖ్యంగా సునీల్ అరోరా చెప్పడం జరిగింది. సో రేపు ఒక ఇంపార్టెంట్ కేసు సుప్రీంకోర్టు ఎదుట రాబోతోంది. కేంద్రం ముఖ్యంగా ఈసీకి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, అలాగే పిటిషనర్లకి ఏ అంశాలని సూచన చేయబోతుంది అనే అంశం అనేది రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చబోతున్నారు. రైట్, థాంక్యూ గోపి.